రాజుగారి దగ్గర పనిచేసే పని మనిషి తన కొడుకుని ఒకరోజు రాజభవనంలోకి తీసుకొని వెళ్తుంది. తల్లి రాజుగారి గది క్లీన్ చేస్తుంటే కొడుకు ఒక వజ్రం కనిపిస్తుంది. అది తల్లికి చూపిస్తే ఇది వజ్రం అని తెలిస్తే కొడుకు రాజుగారికి చెప్పేస్తాడేమో అని ఇది ఏదో గాజు ముక్కలా ఉందిరా అంటూ కిటికీలో నుంచి బయటకు విసిరేస్తుంది. పని అయ్యాక వజ్రం అమ్మేద్దామని బంగారు షాప్కి వెళ్ళి చూపిస్తుంది. షాప్ వాడికి దురాశ కలిగి ఇది వజ్రం కాదు గాజు ముక్క అని రోడ్డు మీదకి పారేస్తాడు. పని మనిషి అది నిజం అనుకొని నిరాశతో వెళ్ళిపోతుంది. తరువాత బంగారు షాప్ వాడు వజ్రం తీసుకొని వజ్ర వ్యాపారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాడు. వజ్ర వ్యాపారి కూడా దురాశతో ఇది వజ్రం అని ఎవరు చెప్పారు, గాజు ముక్క అని చెప్పి రోడ్డు మీదకి విసిరేస్తాడు. దాంతో వజ్రం కాస్త 2 ముక్కలవుతుంది. ఈ కథలో మనం 2 నీతులు నేర్చుకోవాలి. 1, పని మనిషి కొడుక్కి అబద్ధం చెప్పకుండా నిజాయితీగా ఉండి రాజుగారికి వజ్రం ఇచ్చేసి ఉంటే ఎంతో కొంత బహుమతి అయినా పొందేది. కొడుకు కూడా నిజాయితీగా ఉండాలని నేర్చుకునేవాడు. 2ది, 2 సార్లు పగలని వజ్రం 3సారి ఎందుకు పగిలిందో తెలుసా? పని మనిషికి బంగారు షాప్ వాడు, బంగారు షాప్ వాడికి వజ్ర వ్యాపారి గాజు ముక్క అని చెప్తే దాని విలువ తెలియక నిజమేమో అని వదిలేశారు. కానీ వజ్ర వ్యాపారి అది నిజమైన వజ్రం అని తెలిసి కూడా రోడ్డు మీదకి విసిరేశాడు. విలువ తెలిసిన తర్వాత కూడా విస్మరిస్తే మనసు విరిగి పగిలిపోదా చెప్పు?